బేసికల్ నా బ్యాగ్లో ఏమున్నా ఎవ్వరికి చూపిను, ఫస్ట్ టైం మీకే చూపిస్తున్నాను బికాజ్ అడిగారు కాబట్టి, అండ్ నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. సో లెట్స్ గో, లెట్స్ సీ వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో ఫస్ట్ నా బ్యాగ్లో ఉన్నది ఐప్యాడ్. నేను ఎక్కడికి వెళ్ళినా పక్కా క్యారీ చేస్తాను, ఎందుకంటే నా ఫోన్లో వీడియోస్ చాలా ఉంటాయి. ఎప్పుడన్నా వీడియోస్ అయిపోతే స్టోరేజ్ అయిపోతుంది కదా, స్టోరేజ్ అయిపోయినప్పుడు ఇందులో ఎయిర్ డ్రాప్ చేసుకుంటాను. సో ఇందులో స్టోర్ అయి ఉంటాయి. సో ఐప్యాడ్, వాటర్ బాటిల్ చాలా చిన్నగా ఉంది, ఏం యూజ్ అవుతుందని కాదు, రీఫిల్ చేసుకుంటూ తాగుతూ ఉంటా. వాటర్ బాటిల్, కోమ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ హెయిర్కి కోమ్, ఫేస్ వాష్. నేను బేసికల్ చాలా సింపుల్ కదా, అందుకే సింపుల్ ఫేస్ వాష్ వాడతాను, జస్ట్ జోక్. సో ఫేస్ వాష్ ఎందుకంటే ఎప్పుడైనా షూట్ త్వరగా అయిపోతే, నా ఇల్లు ఎక్కడో లాంగ్ ఉంటే అలానే మేకప్తో వెళ్ళలేను, సో అక్కడే ఫేస్ వాష్ చేసేసుకుంటాను. సో ఫేస్ వాష్, బాడీ లోషన్, డ్రై అయిపోతూ ఉంటాయి కదా చేతులు, సో బాడీ లోషన్. ఇంకో ఫోన్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్. ఐఫోన్లో మనకు అన్నీ ఫ్రీగా దొరకవు కదా డౌన్లోడ్కి, సో ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ ఫోన్. యా, ఛార్జర్, మస్ట్ అండ్ షుడ్ ఛార్జర్. కొన్నిసార్లు ప్లగ్స్ ఉండవు కాబట్టి పవర్ బ్యాంక్, ఛార్జర్ అండ్ పవర్ బ్యాంక్ ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను. బోలిని ఆన్ సెట్ జస్ట్ ఇన్ కేస్ నేను షూట్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా బాడీ పెయిన్స్ వచ్చిన వెంటనే బాల్ని చాలా ఫాస్ట్ ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి బాల్ని. ఎయిర్పాడ్స్, మాట్లాడడానికి ఎయిర్పాడ్స్. ఓకే, సో శానిటరీ ప్యాడ్, ఎవ్రీ గర్ల్ నీడ్స్ దిస్. సో పక్కా ఉంటుంది బ్యాగ్లో. ఇది ఏంటో అంటారా, చూసి షాక్ అవుతారు ఇవేంటంటే. ఎవ్రీ గర్ల్ కెన్ రిలేట్, ఒక చోటు క్యారీ చేస్తే అస్సలు ఉండవు, సో అందుకే చాలా కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకున్నాను ఎప్పుడైనా అవసరం అవుతాయని. అది అయిపోయింది. అండ్ క్లిప్స్, హెయిర్ క్లిప్స్, ఇలా హెయిర్ ముందుకు వచ్చేసినప్పుడు ఇలా పెట్టుకోవడానికి హెయిర్ క్లిప్స్. వాజ్లిన్, లిప్ బామ్, పెదాలు డ్రై అయిపోయినప్పుడు లిప్ బామ్. వీనస్ రేజర్, సడన్గా హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు, ఏమైనా స్లీవ్లెస్ టాప్స్ వేయాలన్నప్పుడు ఇది వాడతాను. చూడడానికి చాలా చిన్న బ్యాగ్ అనుకున్నారు కదా, చాలానే ఉంది ఇందులో. కాంపాక్ట్, ఇలా చాలాసేపు ఉన్నప్పుడు జిడ్డు అయిపోతుంది కదా ఫేస్, సో అలా చేసుకుని ఇలా రాసుకుంటే ఫ్రెష్గా కనిపిస్తాను. పర్ఫ్యూమ్, సో ఒకటి బ్రౌన్ షేడ్, నా ఫేవరెట్ షేడ్ ఇది. ఇంకోటి పింక్, సో ఎప్పుడైనా డ్రెస్కి తగ్గట్టు. ఒకవేళ రెడ్ వేస్తే ఏది వాడతా అంటే రెడ్ కూడా ఉంది, ఇప్పుడు కనిపించలేదు, కనిపించినప్పుడు తీసి చూపిస్తా. మాస్క్స్, నా ఫేవరెట్ మాస్క్ ఇది. లిప్స్టిక్స్, అగైన్ రెడ్ లిప్స్టిక్, మళ్ళీ పింక్, ఇది పింకే. ఇది మా అక్క గిఫ్ట్ చేసింది, ఎప్పుడు వేసుకోలేదు, సరే రాక గిఫ్ట్ ఇచ్చింది కదా అని చెప్పి అలా క్యారీ చేసుకుంటూ ఉంటా బ్యాగ్లో. ఆర్బిట్, అలా లంచ్ కానీ డిన్నర్ చేసిన తర్వాత జస్ట్ అలా ఫ్రెష్గా రావడానికి ఆర్బిట్. వాచ్, ఛార్జింగ్ లేదు బేసికలీ, జనరల్గా ఇంకో వాచ్ వాడతాను, అది తేలా, ఇది ఊరికే ఎక్స్ట్రా పెట్టుకుంటాను. గోల్డ్ అన్నిటి మీద సెట్ అవుతుంది కదా, సో గోల్డ్ పెట్టుకుంటాను. ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు సీలో ఊడిపోయి పడిపోయింది అనుకో, మనకి ఇంకో వేరే ఆప్షన్ ఉండదు, సో సేఫ్ సైడ్ ఇంకో ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను ఎప్పుడైనా. సో చూసారు కదా గైస్, నా బ్యాగ్లో ఎన్ని తక్కువ ఐటమ్స్ పెట్టుకున్నాను, జోక్స్ అపార్ట్. సో ఇందులో ఇప్పుడు చూపించినవన్నీ నాకు చాలా ఉపయోగపడేవి. సో నేను ఎప్పుడూ ఏదైనా షూట్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ముందు రోజు నైటే నేను నోట్స్లో కానీ ఏదైనా బుక్లో కానీ రాసుకుంటాను నాకు కావాల్సినవి. సో అలా రాసుకుని ఆ రోజే ప్యాక్ చేసేసుకుంటా, నెక్స్ట్ డే ఎటువంటి టెన్షన్ ఉండదు. సో మీరు కూడా మీకు ఏదైనా ఐటమ్స్ కావాలంటే ముందు రోజే నోట్స్లో కానీ ఎక్కడైనా రాసుకుని పెట్టుకుని ముందే ప్యాక్ చేసేసుకుంటే మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ అవ్వచ్చు. అండ్ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి, మళ్ళీ వేరే షాప్కి వేరే ఎక్కడికన్నా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ముందే ప్లానింగ్తో ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గుడ్